గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల వద్దకు ఎమ్మెల్యే పేరుతో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన 100 రోజుల పాటు పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అంతేకాకుండా లబ్ధిదారులకు చేరుతున్న ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీయనున్నారు. నేడు క్రోసూరు మండలం ఎర్రపాలెం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో గత సంవత్సరాల కాలంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటి గురించి మనం ఎక్కడ సభలకు వెళ్ళినా వాటి గురించి వివరించడం కూడా జరుగుతుంది. కానీ గ్రామ స్థాయిలో వెళ్ళి వారి సమస్యలు కూడా తెలుసుకొని ఇంకా ఏమి అభివృద్ధి కావాలో వాళ్ళకి గ్రామాలకి తాగునీరు కానీ సాగునీరు కానీ మౌలిక సదుపాయాలు రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన స్కూల్స్ విషయంలో కానీ అట్లానే మండలేట్ క్వార్టర్లో సంబంధించిన పిహెచ్సి సెంటర్లు కానీ అన్ని ఎట్లా సదుపాయాలు ఉన్నాయో తెలుసుకొని వారికి సరైన సదుపాయాలు సమకూర్చడంతో పాటు ప్రజలకు కూడా రకరకాల సమస్యలు ఉన్న సందర్భం మేము చూస్తున్నాం. గత సంవత్సరాల కాలంగా ఎక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టినా కూడా వాటి గురించి సమస్యలు చెప్పుకోవడానికి అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరుగుతుంది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను 100 రోజులు 100 గ్రామాలు పేరుతోటి ప్రజల్లోకి వెళ్దామని నిర్ణయించుకోవడం జరిగింది. అదే విషయాన్ని మా యువ నాయకుడు నారా లోకేష్ గారితో, మన ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో నిన్న ఉదయం వెళ్ళి వారితో చెప్పి వారి ఆశీస్సులు తీసుకొని